ఈ వీడియోలో మనం జాబిల్లి 1982లో ప్రచురింపబడిన గౌతమిపుత్ర శాతకర్ణి కథ విందాం. అది ఒక బ్రాహ్మణ కుటుంబం. శాతకర్ణి వయసు 5 సంవత్సరాలు. హఠాత్తుగా శాతకర్ణి తండ్రి చనిపోయాడు. ఇప్పుడు శాతకర్ణి అతని తల్లి దిక్కులేని వారయ్యారు. తోబుట్టువులే ఇంటి నుండి గెంటేశారు. శాతకర్ణి చిన్న హృదయం తల్లి కన్నీరు చూసి విలవిలలాడింది. అమ్మ, మన ఇంటి నుండి ఎందుకు బయటికి పొమ్మంటున్నారు అని అడిగాడు. గౌతమి ఏడుపు దిగమింగుకుంటూ, మీ నాన్న చనిపోయాక మనల్ని ఎవరు పోషిస్తారు? మనం ఇప్పుడు దిక్కులేని వారం, పదబాబు అంది. ఆ 5 ఏళ్ల బాలుడి హృదయం ఆవేశంతో ఆక్రోశించింది. ఆవేశంతో మన ఇంటి నుండి మనల్ని పొమ్మని ఎలా చెబుతారు అన్నాడు. వద్దు నాయనా, ఈ ఊరు కాకుంటే మరో ఊళ్ళోనైనా మనకు నీడ దొరక్కపోదు, రాపోదామంటూ గౌతమి తన 5 ఏళ్ల కొడుకుని తీసుకొని కట్టుబట్టలతో ఊరొదిలి బయలుదేరింది. అలా కొండలు గుట్టలు అడవుల్లో పడి ప్రతిష్టానపురం చేరుకున్నారు. ఆ ఊళ్ళో చక్రంపై కుండలు చేస్తూ ఓ కుమ్మరి కనపడ్డాడు. అది 5 ఏళ్ల శాతకర్ణికి ఆశ్చర్యం అనిపించింది. ఆ కుమ్మరి వద్దకెళ్ళి, తాత, ఒకే చక్రంతో ఇన్ని కుండలు ఎలా చేస్తున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉందే, నాకు నేర్పించు అని ఆసక్తిగా అడిగాడు. ఆ కుమ్మరి వృద్ధుడు, నా అన్నవారు లేని కారణంగా శాతకర్ణిని చూడగానే వాత్సల్యం పుట్టుకొచ్చి గౌతమిని వివరాలడిగాడు. గౌతమి తాము బ్రాహ్మణులమని, భర్త పోగానే తనని పోషించటం ఇష్టం లేక బంధువులు గెంటేశారని తన కథను చెప్పింది. ఆ కుమ్మరి జాలిగా ఆమెను చూసి, తల్లి, నాకు నా అన్నవాళ్ళు లేరు. మీరిద్దరూ నా బిడ్డల్లాగా ఇక్కడే ఉండండి. నీ కొడుక్కి పని నేర్పిస్తాను అన్నాడు. గౌతమి అందుకు ఒప్పుకుంది. శాతకర్ణి కుమ్మరి తాత వద్దే పని నేర్చుకుంటూ తనకు చేతనైన సాయం చేయసాగాడు. ఒకరోజు మధ్యాహ్న సమయాన ఒక సాధువు కుమ్మరి తాత ఇంటి వద్దకు వచ్చి ఆగాడు. సాధువు ఓ చెట్టు నీడన కూర్చొని, దాహంగా ఉంది, మంచినీళ్లు కావాలి అన్నాడు. శాతకర్ణిని కేక వేసి నీళ్లు తీసుకురమ్మన్నాడు తాత. శాతకర్ణి పరుగున ఒక చిన్న ముంతలో నీళ్లు తీసుకొచ్చి సాధువుకిచ్చాడు. దాహం తీరిన తర్వాత సాధువు సూటిగా శాతకర్ణిని చూశాడు. శాతకర్ణిలోని రాజకళను అంచనా వేయసాగాడు. శాతకర్ణి నిర్భయంగా, ఎందుకు స్వామి అలా చూస్తున్నారు అని ప్రశ్నించాడు. సాధువు తల పంకిస్తూ, ఏం లేదు నాయనా, నీవు ఒక చక్రవర్తిగా చరిత్రలో వెలుగొందపోతున్నావు. దోపిడి దొంగలు, విదేశీయులు నీ చేతిలో చావబోతున్నారు. ప్రతిష్టానపురాన్ని పాలించగలిగే రాజలక్షణాలు నీలో ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. గౌతమి ఆ మాటలు విని ఆనందంతో పొంగిపోయింది. ఆ మాటలు శాతకర్ణి చిన్న హృదయంలో బాగా నాటుకుపోయాయి. ఆ పసి హృదయం ఆవేశంతో, ఆత్మవిశ్వాసంతో పొంగింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. నేను చక్రవర్తిని కాబోతున్నాను. ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టిస్తాను. మొదట రాజుకు కావాల్సింది సైన్యం, గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఇవన్నీ నాకు కావాలి అని తీవ్రంగా ఆలోచించసాగాడు. అర్ధరాత్రి శాతకర్ణి తల్లి పక్కనే పడుకొని పైకప్పుకేసి సూటిగా చూస్తున్నాడు. దృఢ నిశ్చయంతో మెల్లగా లేచి కూర్చున్నాడు. తన సైన్యం ఎలా ఉండాలి, ఎలా సైన్యాన్ని సమీకరించాలి, ఆ చిన్న బుర్రలో మహాసామ్రాజ్య నిర్మాణానికి పథకం అప్పుడే రూపుదిద్దుకుంది. ఆ ఊరి పూడి గుడిసెలో ఆ వీరబాలుడు బంగమట్టితో తన సైన్యాన్ని తీర్చిదిద్దాడు. ఉదయానికల్లా రథాలు, ఏనుగులు, గుర్రాలు, వాటిపై సైనికులు అంతా సిద్ధమయ్యారు. వాటిని ఎండలో ఉంచాడు శాతకర్ణి. నిద్ర మేలుకున్న తాత మెల్లగా లేచి వచ్చి ఎండలో ఉన్న బొమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాడు. శాతకర్ణిని చూసి, ఇవి నిజంగా మహాశిల్పి చేసిన బొమ్మల్లా ఉన్నాయి. ఇంతటి నైపుణ్యం నీకెలా వచ్చింది అని అడిగాడు. ఆ మాటలు శాతకర్ణికి వినబడలేదు. ఆ బాలుడి చెవుల్లో సాధువు మాటలే నీవు కాబోయే చక్రవర్తివి అంటూ ప్రతిధ్వనిస్తున్నాయి. శాతకర్ణి దీక్షగా ఆ బొమ్మల్ని వరుసగా పేర్చి వాటి చేతుల్లో సన్నటి వెదురు ముక్కలు కత్తులుగా, ఈటెలుగా అమర్చాడు. ఆ బొమ్మల ముందు నడుంపై చేతులుండి రాజకుమారుడిలా నిలబడ్డాడు. ఏదో నిర్ణయానికొచ్చి ఆ బొమ్మల్ని తీసుకెళ్ళి బావిలో వేశాడు. తాత ఆశ్చర్యంగా శాతకర్ణిని ఆపి, బాబు, కష్టపడి బొమ్మలు చేశావు, వాటితో ఆడుకోక ఎందుకు బావిలో వేస్తున్నావు అని ప్రశ్నించాడు.
శాతకర్ణి శూన్యంలోకి చూస్తూ, తాత, అవి బొమ్మలు కావు, వారు సైనికులు. నేను చక్రవర్తి అయితే నాకు సైనికులు కావాలి కదా, అందుకని ఇప్పటి నుండే సైన్యాన్ని సమీకరిస్తున్నాను అన్నాడు. తాత ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. ఆ దృశ్యాన్ని చూసిన తల్లి గౌతమి ఆనంద బాష్పాలు కార్చింది. ఆ బాలుడి ముందు చూపు, లక్ష్యం, ఆ దీక్ష చూసి కుమ్మరి తాత, గౌతమి ఆనందంతో పొంగిపోయారు. శాతకర్ణి 13 ఏళ్ల బాలుడయ్యాడు. కుమ్మరి తాత చెప్పేంత వరకు విసుగు విరామం లేకుండా కుండలు చేసేవాడు. తీరిక సమయాల్లో తన స్నేహితులను కలిసేవాడు. శాతకర్ణి ఒక శాలి వృక్షాన్ని ఎక్కి కొమ్మపై కూర్చొని, నేను రాజును, ఈ కొమ్మ నా వాహనం అని సింహనాదం చేసేవాడు. అప్పుడు బాలకిషోరుడు నిజంగా చక్రవర్తిలా ప్రవర్తించేవాడు. కదలికల్లో, మాటల్లో టీవీ ఉట్టిపడేది. శాతకర్ణిలోని రాజకళను, తేజస్సును చూసి స్నేహితులు అతనిని తమకు రాజుగా భావించేవారు. శాలివాహనుడే మన రాజు, శాతకర్ణుడే దోపిడీ దొంగలను అణచగలడు అంటూ స్నేహితులు శాతకర్ణిని తమ నాయకుడిగా ఊహించేవారు. తన స్నేహితులతో ఇష్టం వచ్చిన యుద్ధ విద్యలు నేర్చుకునేవాడు. మంచి వ్యాయామంతో వారి లేత శరీరం గట్టిపడి దృఢంగా తయారయ్యాయి. ఆ రోజుల్లో బందిపోటు దొంగలు ప్రతిష్టానపురంలో ఎక్కువ ఉండి ప్రజల్ని హింసిస్తూ నిలువు దోపిడీ చేసేవారు. శాతకర్ణి ఒకరోజు తన సైనికులతో సమాలోచనలు చేసి ఎలాగైనా ప్రజలకు బందిపోటు దొంగల బాధ తగ్గించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారం బాటసారులను అడ్డగిస్తున్న దోపిడీ దొంగలను ఎదుర్కొన్నారు ఆ బాలవీరులు. దొంగలు శాతకర్ణిపై పడ్డారు. శాతకర్ణి చేతికర్ర విష్ణు చక్రంలా తిరుగుతూ దొంగలను చావబాదుతూ ఉంది. శాతకర్ణి మెరుపు దాడికి దొంగలు నిలవలేక కీసర బాసరమంటూ కేకలేస్తూ కాళ్లకు బుద్ధి చెప్పారు. బాటసారులు శాతకర్ణిని దీవించి కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోయారు. బాటసారులను రక్షిస్తూ తన అనుచరులను అధికంగా కూడదీసుకోసాగాడు శాతకర్ణి. దోపిడీ దొంగల బారి నుండి బాటసారులను శాతకర్ణి రక్షించి దొరికిన దొంగలను శిక్షించేవాడు. దోపిడీ దొంగలు అవమానంతో కడుపు మంటతో మండిపోతూ సమావేశమై అందరూ ఒక్కుమ్మడిగా శాతకర్ణిని చంపాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం దొంగలు దారి కాచి నిరాయుధులుగా తన స్నేహితులతో వస్తున్న శాతకర్ణిని ఎదుర్కొన్నారు. శాతకర్ణి రౌద్రంగా దొంగలను చూసి, మా పిడికిళ్ళు 100 గదలతో సమానం, రండిరా దమ్ముంటే అంటూ సింహగర్జన చేశాడు. అంతే, శాతకర్ణి అనుచరులకు ఆ మాటలతో కొండంత బలం వచ్చినట్లయింది. వట్టి చేతలతో దొంగలను ఎదుర్కొన్నారు. శాతకర్ణి బాలబెబ్బులిలా దొంగలపైకి విజృంభించి దెబ్బకొకడిని నేల కురిపిస్తూ వీరవిహారం చేసేవాడు. ఆ దెబ్బలకు పాపం దొంగలు వెన్ను చూపి పారిపోయారు. ప్రతిష్టానపురంలోని ప్రజలు శాతకర్ణి సాహసాలు కథలుగా చెప్పుకోసాగారు. ఆ వీరబాలుడు ప్రజల్లో అభిమానం సంపాదించుకున్నాడు. ఏ నోట విన్నా శాలివాహన శాతకర్ణియే. ప్రజలకు దొంగల బాధ తగ్గింది. అప్పుడప్పుడు వ్యాపారులు వచ్చి శాతకర్ణికి కత్తులు, ఈటెలు, గుర్రాలు ఏవో ఒకటి కానుకగా ఇచ్చి వెళ్ళేవారు. ఇంకేముంది, మన బాలకిషోరుడు తన అనుచరులను మరింతగా కూడదీసుకున్నాడు. అడవుల్లో, రహదారుల్లో శాతకర్ణుడు, అతని అనుచరులు కాపలా కాచేవారు. ప్రజలకు దొంగల బాధ తప్పింది. నిశ్చింతగా హాయిగా కాలం గడుపుతున్నారు. ఇక దొంగలు ఆకలితో నకనకలాడిపోతున్నారు. బలగాన్ని, ప్రజల్లో అభిమానాన్ని పెంచుకుంటూ పైపైకి ఎగిరిపోతున్న శాతకర్ణిని తలుచుకొని బాధతో, అవమానంతో కృంగిపోతున్నారు. చివరకు దొంగలందరూ కూడబలుక్కొని వ్యాపారుల్లా వేషాలు మార్చి పొరుగు రాజైన నహపానను కలిసి, ఓ ప్రభు, ఓ కుమ్మరి బాలుడు అమాయక ప్రజలను మభ్యపెట్టి వారి సహాయంతో మమ్మల్ని చంపి మీ రాజ్యాన్ని కాజేయాలని పథకం వేస్తున్నాడు అని చెప్పారు. ఆ మాటలకు నహపానుడు రెచ్చిపోయి ప్రతిష్టానపురంపై దండెత్తాడు. నహపానుడు తనపైకి యుద్ధానికి వస్తున్న విషయం తెలిసిన శాతకర్ణి నిర్భయంగా చిరునవ్వుతూ నిల్చున్నాడు. అనుచరులు భయంతో, మనమో తక్కువ సంఖ్యలో ఉన్నాం, మరి వారు అధిక సంఖ్యలో వీరాది వీరులున్నారు, ఏం చేద్దామంటూ
తమ భయాందోళనలు వ్యక్తం చేశారు. శాతకర్ణి దివిటీ పైకెత్తి మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు. మనల్లో ఒక్కో వీరుడు 100 మందిని సునాయాసంగా చంపగలడు. కండబలంతో పాటు గుండెబలం ఉన్నవాడే నా వెంట రండి అంటూ 15 ఏళ్ల ఆ బాలకిషోరుడు గంభీరుడై పలికేసరికి అంతా ఒక్కసారిగా శాలివాహన శాతకర్ణికి జై అంటూ అరుస్తూ ఖడ్గాలను పైకెత్తారు. అందరిలో వీరావేశం పొంగుకు వచ్చింది. శాతకర్ణి మరింత ఉత్సాహంతో ధైర్యంతో ప్రజలను కూడా తన వెంట తీసుకొని నహాషానను ఎదుర్కొన్నాడు. రణరంగం చావు కేకలతో దద్దరిల్లింది. శాతకర్ణి సింహనాదాలతో ప్రతిధ్వనించింది. శాతకర్ణి గ్రద్దల గాలిలోకి దూకుతూ ఒక్క కత్తివేటుకు 10 మందిని నిలువునా నరుకుతూ రెచ్చిపోయిన కొదమ సింహంలాగా గర్జిస్తూ వీరవిహారం చేస్తున్నాడు. శత్రువులు ఆ బాలవీరుడి దాటికి ఆగలేకపోతున్నారు. శాతకర్ణి అతి వేగంగా మెరుపులా మెరుస్తూ ఉన్న చోట ఉండకుండా నేలను తన్ని శత్రువులను వధిస్తూ రాజైన నహపానాను ఎదుర్కొని ఒక్క కత్తివేటుకు నేల కూల్చాడు. శాతకర్ణిదే విజయం. శాలివాహన శాతకర్ణికి జై అనే జయ జయ ధ్వనులతో శాతకర్ణిని విజయం వరించింది. శాతకర్ణి ప్రతిష్ఠానకు రాజయ్యాడు. పండితులైన సర్వవర్మ గుణాద్యులు శాతకర్ణికి మంత్రులయ్యారు. మాతృదేవోభవ అన్న వాక్యానికి విలువ ఇచ్చాడు ఆ వీరబాలుడు. తల్లి పేరు గౌతమి బాలశ్రీ. తన పేరు ఇకపై శాతకర్ణి అని పిలవకూడదని, తన తల్లి పేరుతో కలిపి గౌతమిపుత్ర శాతకర్ణి అని పిలవాలని శాసించాడు. తన పేరుకు ముందు తల్లి పేరు పెట్టుకున్నాడు. తల్లిని దైవంగా చూడసాగాడు. రాజైన గౌతమిపుత్ర శాతకర్ణి క్షాత్ర విద్యలు మరింత దీక్షగా అభ్యసించాడు. గజ విద్యలో ఆరితేరాడు. అసాధారణ పరాక్రమము నేర్పు కలవాడని నాసిక్ శాసనం ఇలా చెబుతుంది. శాతకర్ణి భద్రగజం నుండి ఆకాశానికి దూకి చంద్ర దివాకరాది నక్షత్ర గ్రహాలతో ఢీకొనేటట్లు శత్రువుల్లోకి లంఘించి అద్భుతంగా యుద్ధం చేసేవాడు. అందుకే ఏకాంకుశుడు, ఏకధనుర్ధరుడు, ఏకసూరుడు అని శాసనాల్లో వర్ణించారు. సాము గరిడీలలో గదాయుధాలతో ఆరితేరాడు. శాతకర్ణి శీలము ప్రశంసార్హముగా ఉండేది. ఒకరోజు శాతకర్ణి గుణదాయుడితో ఓ ముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ముని వారిని తన ఆశ్రమంలోకి ఆహ్వానించాడు. అంతలో యవ్వనంతో మెరిసిపోతూ అందమైన ఒక యువతి వారికి ఫల ఆహారాదులను ఏర్పాటు చేసింది. యువకుడైన శాతకర్ణి మనసు చెలించింది. అది తెలుసుకొని ముని, ఆమె నా శిష్యురాలు, పేరు నాగనిక, చాలా బుద్ధిమంతురాలు, నాగవంశ రాజు కూతురు ఈమె అంటూ పరిచయం చేశాడు. తన తల్లి ఆజ్ఞతో నాగనికను పెళ్లాడాడు శాతకర్ణి. ఒకరోజు ఉద్యానవనంలోని కొలంలో జలకాలాడుతున్నారు నాగనిక, శాతకర్ణి. శాతకర్ణి తన భార్యపై నీటిని చిమ్ముతూ నవ్వసాగాడు. నాగనిక నీటి తుంపరులకు చేతులు అడ్డుపెట్టి మోదక అంది. ఆ మాట విన్న శాతకర్ణి చెలికత్తెలతో రాణిగారికి తీపి పదార్థాలు తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు. ఆ మాటలకు నాగనిక పకపక పగలబడి నవ్వి మోదక అంటే ఉదకాన్ని చల్లకు అని అర్థమంది. శాతకర్ణి అవమానంతో నాగనిక, నీవు పండితురాలవే, నాలాంటి సంస్కృత భాష తెలియని వాడిని పెళ్లాడే బదులు పండితుణ్ణి పెళ్లాడాల్సింది అన్నాడు. నాగనిక కంగారుగా భర్తను సమీపించి, స్వామి, మిమ్ములను కించపరచాలని కాదు, నా హృదయమంతా మీరే నిండి ఉన్నారు, మీరే నా దైవం, మీకు భార్యగా కావటం నాకెంతో గర్వంగా ఉంది అంది. ఆ మాటలు శాతకర్ణిని శాంతింపపరిచిన అతనిలోని పట్టుదల ఎక్కువైంది. అతను ఇంతకాలం క్షాత్ర విద్యలో శ్రద్ధ చూపాడే కానీ చదువులో చూపించలేకపోయాడు. ఆ యువక హృదయం ఆవేదనతో తల్లడిల్లింది. ఎలాగైనా సరే తాను సంస్కృతాన్ని నేర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే పండితుడైన గుణదయుడిని పిలిపించి సంస్కృతం నేర్చుకోవటానికి ఎంతకాలం పడుతుంది అని ప్రశ్నించాడు. అందుకు గుణాదయుడు, మామూలుగా 12 సంవత్సరాలు పడుతుంది, అదే మీరైతే
6 సంవత్సరాలు చాలు నేర్చుకోవటానికి అన్నాడు. శాతకర్ణి సర్వవర్మను పిలిచి, సంస్కృతం నేర్చుకోవాలంటే ఎంతకాలం పడుతుంది అని అడిగాడు. అందుకు సర్వశర్మ, 6 నెలల్లో మీకు సంస్కృతాన్ని నేను నేర్పించగలను ప్రభు అన్నాడు. అందుకు గుణదయుడు అవమానంతో, అది అసాధ్యం ప్రభు. మీరు 6 నెలల్లో సంస్కృతం నేర్చుకుంటే సంస్కృతాన్నే కాక ప్రాకృత భాషను కూడా మాట్లాడను అన్నాడు. ప్రాకృత భాష ఆ రోజుల్లో మాట్లాడేవారు. ఆ రోజు నుండి సర్వవర్మ శాతకర్ణికి సంస్కృతాన్ని నేర్పించసాగాడు. రాత్రింబవళ్ళు దీక్షగా సంస్కృతాన్ని అభ్యసించాడు లక్ష్యవాది అయిన శాతకర్ణి. 6 నెలలు తరువాత శాతకర్ణి సభలోని పండితులకు తన సాంస్కృతిక విద్యను ప్రదర్శించాడు. పండితులు ఆశ్చర్యపోయారు. తమకు తెలియని పదాలకు అర్థాలను, పరమార్థాలను శాతకర్ణి నోటి ద్వారా విని నిశ్చేష్టులయ్యారు. అంతటి శీఘ్రకాలంలో అంతటి పాండిత్యాన్ని గడించాడు ఆ యువక కిషోరుడు. అతని పట్టుదలకు, దీక్షకు అంతా జోహార్లు పలికారు. గుణాదయుడు ఆశ్చర్యపోయి శాతకర్ణికి నమస్కరించి సభ నుండి మౌనంగా వెళ్ళిపోయాడు. సభ నుండి బాధగా వెళ్తున్న గుణదయుణ్ణి చూసి శాతకర్ణి ఆగమని కేక వేసినా ఆగకుండా వెళ్ళిపోయాడు గుణదయుడు. కొన్ని నెలలు గడిచిన తరువాత 2 పైశాచకులు వచ్చి శాతకర్ణికి నమస్కరించి, ప్రభు, మా గురుదేవులచే రచింపబడిన బృహత్ కథ పైశాచ గ్రంథాలను తీసుకొచ్చాము. ఇది మీకే ఇవ్వాలని వచ్చాము అన్నారు. అందుకు శాతకర్ణి, పైశాచక భాషలో వ్రాయబడ్డవి గ్రంథాలు ఎలా అవుతాయి? అవి నేను చూడదలుచుకోలేదు అన్నాడు. కొద్ది రోజులు గడిచేసరికి శాతకర్ణి అనారోగ్యంతో మంచాన పడ్డాడు. రాజవైద్యుడు వంటవాణ్ణి పిలిచి సరైన మాంసం వండి పెట్టటం లేదా అని ప్రశ్నించాడు. అందుకు వంటవాడు, వేటగాళ్ళు ఏ మాంసాన్ని తెస్తే అది మేము వండి పెడుతున్నామన్నాడు. వేటగాళ్లను పిలిపించి అడిగితే అందుకు వాడు, దొర, వింధ్యా పర్వతాల్లో ఒక బ్రాహ్మణుడు ఏవో గ్రంథాలు చదువుతున్నాడు. జంతువులన్నీ అక్కడికి చేరి ఆకలి దప్పులు మరిచి వింటున్నాయి. అందువల్ల దొరికే జంతువులన్నీ బలహీనంగా అనారోగ్యంతోనూ ఉన్నాయి అన్నాడు. శాతకర్ణి ఆ మాటలు విని వింధ్యా పర్వతాల్లోని ఆ బ్రాహ్మణుడిని చూడ్డానికి వెళ్ళాడు. ఆ బ్రాహ్మణుడు ఎవడో కాదు, గుణదయుడే. జంతువులన్నీ చేరి పైశాచ భాషను వింటున్నాయి. చదివిన తాటి ఆకును హోమగుండంలో పడేస్తున్నాడు గుణదయుడు. శాతకర్ణి పరుగున వచ్చి గుణదయుడిని ఆపాడు. గుణదయుడు, పైశాచి భాషలో నేను ఈ అడవుల్లో పిశాచ భాషను నేర్చి బృహత్ కథను మీకోసం రచించాను. దాన్ని నా శిష్యుల ద్వారా పంపితే మీరు తిరస్కరించారు. అందువల్ల నా పైశాచ రచనలను నాశనం చేస్తున్నాను అన్నాడు. శాతకర్ణి తన పొరపాటును పశ్చాత్తాపంతో కృంగిపోయి, నన్ను క్షమించు గుణదయ్య, నీకు అభ్యంతరం లేకుంటే బృహత్ కథను నేను తీసుకుంటాను. దయచేసి మళ్ళీ రాజభవనానికి మీరు రావాలి అన్నాడు. గుణదయుడు, ప్రభు, ఈ గ్రంథాలు మీకోసం రాసినవి, అది మీకే సొంతం. ఇక నేను రాజభవనానికి రాలేను. నా జీవితం అంతిమ గడియలు ఇక్కడే ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను అన్నాడు. బృహత్ కథ గ్రంథాలను తీసుకొని శాతకర్ణి తన రాజభవనానికి వచ్చాడు. శాతకర్ణి మహావీరుడే కాదు, విద్యా వినయుడు కూడా అయ్యాడు. అది ఉజ్జయిని రాజ్యం. విక్రమాదిత్యుడు సభతీరి ఉన్నాడు. ఒక జ్యోతిష్కుడు కొన్ని చక్రాలు తీసి పరీక్షించి, ప్రభు, దక్షిణ దేశంలోని ఒక యువకుడైన రాజు వల్ల మీకు ప్రాణగండం ఉంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న విక్రమాదిత్యుడు బేతాళుని పిలిపించి శాతకర్ణిని చంపి రమ్మని పంపాడు. బేతాళుడు ప్రతిష్ఠానను చేరుకున్నాడు. అక్కడి ప్రజలు ఆనందదాయకమైన జీవితం గడపటం, శాతకర్ణిని దైవంగా పూజించటం చూసి యువకుడైన శాతకర్ణికి ఇంత పేరుందా? విక్రమాదిత్యుడితో నిజంగా శాతకర్ణి సరితూగగలవాడే అనుకున్నాడు. శాతకర్ణి సభతీరి ఉండగా బేతాళుడు ప్రవేశించి, నేను విక్రమాదిత్యుల ప్రభువుల వద్ద నుండి వస్తున్నాను. నీవు నిజమైన వీరుడవైతే మల్లయుద్ధంలో నన్ను ఓడించు అన్నాడు. శాతకర్ణి ఉత్సాహంగా మల్లయుద్ధానికి ఒప్పుకున్నాడు. మల్లయుద్ధంలో ఆరితేరిన బేతాళుడు
శాతకర్ణిని బొమ్మలా పైకెత్తి నేలకేసి కొట్టాడు. మరొకరైతే పచ్చడి అయ్యేవారే, కానీ శాతకర్ణి గాలిలోనే గిరికీలు కొట్టి నేలపై పక్షిలా దిగాడు. అంతే, మరుక్షణం బేతాళుడి కళ్ళ ముందు మెరుపు మెరిసింది. శాతకర్ణుడు విచిత్రమైన పట్టులను ఉపయోగించి బేతాళుడిని నేలకేసి బాది చంపబోయాడు. బేతాళుడు తన ఓటమిని అంగీకరించి తనకు ప్రాణభిక్ష పెట్టమన్నాడు. శాతకర్ణిని తీక్షణంగా చూసి, సరే, మా రాజ్య సరిహద్దుల్ని దాటి వెళ్ళు, మరోసారి కనపడితే నిన్ను నీ రాజుని చిత్తు చేస్తాను అంటూ హెచ్చరించాడు. బేతాళుడు ఉజ్జయిని చేరుకుని తన ఓటమి గురించి చెప్పాడు. విక్రమాదిత్యుడు మండిపడి ప్రతిష్ఠానపై యుద్ధం ప్రకటించి తన సైన్యంతో బయలుదేరాడు. ఆ వార్త తెలుసుకున్న శాతకర్ణి తన తల్లి ఆశీస్సులు తీసుకొని సర్వసేనా సమేతంగా విక్రమాదిత్యుని ఎదుర్కోటానికి వెళ్ళాడు. విక్రమాదిత్యుని సైన్యం ముందు శాతకర్ణి సైన్యం చాలా తక్కువ. విక్రమాదిత్యుడు పక్కపక్క నవ్వి, ఈ కుర్రకుంక ఈ కొద్దిపాటి సైన్యానికే ఇంత మిడిసిపడుతున్నాడు. నా సైన్యం ముందు వీడెంత అనుకున్నాడు. పోలోమంటూ రెండు వైపులా పరుగులు తీస్తూ యుద్ధరంగాన ఢీకొన్నారు ఇరుపక్షాలు. శాతకర్ణి వీర భయంకరుడై సింహగర్జనలు చేస్తున్నాడు. అతని గర్జనలకు శత్రువుల గుండెలు గుబగుబలాడాయి. శాతకర్ణి కత్తి క్షణానికి 100 మందిని నేల కూలుస్తుంది. విక్రమాదిత్యుని అశేష సైన్యం ముందు శాతకర్ణి సైన్యం బలహీనమైపోతున్నది. ఆ విషయం గ్రహించిన శాతకర్ణి తన సైన్యం నిరుత్సాహపడకుండా చూస్తూ వారికి ప్రోత్సాహం ఇస్తూ శత్రువులను చీల్చి చెండాడుతూ వీరవిహారం చేస్తున్నాడు. కానీ శాతకర్ణి సైన్యం పలుచబడిపోసాగింది. ఏం చేయాలి? ఇక ఓటమి తప్పదా? శాతకర్ణి సైన్యం పూర్తిగా నిరుత్సాహపడిపోతున్నారు. అది కనిపెట్టిన విక్రమాదిత్యుడు విజయోత్సాహంతో గర్వంగా మీసం వెలేస్తూ, శాతకర్ణి సైన్యం పాపం పలచబడింది, ఇక విజయం మనదే అంటూ తన సైన్యానికి ధైర్యం చెప్పాడు. విక్రమాదిత్యుని సైన్యం ఉత్సాహంగా ఎదుర్కొనసాగారు. శాతకర్ణి ఓటమి మొదటిసారిగా జీవితంలో ఎదుర్కొనవలసి వచ్చింది. కానీ అక్కడ ప్రతిష్టాపనలోని ప్రతి పల్లెలో ఒక్కో వీరుడు ప్రజలతో, ప్రజలారా, మన తండ్రి లాంటి రాజు యుద్ధరంగాన తక్కువ సైన్యంతో విక్రమాదిత్యుణ్ణి ఎదుర్కొంటున్నాడు. ఇన్నాళ్ళు మనల్ని ఆదుకున్న రాజుకు మనం చూపవలసిన కృతజ్ఞత ఏమిటి? ప్రతి యువకుడు, ప్రతి యువతి, ప్రతి బాలుడు చేతికి చిక్కిన ఆయుధాలతో యుద్ధరంగాన మన రాజకుమారునికి భక్తితో సహాయపడ్డమే. రండి పోదామంటూ వీరావేశం నూరిపోశారు. ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరూ చేతికి చిక్కిన ఆయుధాలతో బయలుదేరారు. ఆ విధంగా 4 వైపుల నుండి మహాసముద్రంలా ప్రజలు శాతకర్ణికి సహాయంగా కదిలారు. గౌతమీపుత్ర శాతకర్ణి మహారాజుకు జై జై అంటూ రణరంగం దద్దరిల్లిపోయేలా సింహనాదాలు చేస్తూ వస్తున్న ప్రజలను చూసి విక్రమాదిత్యుడు ఆశ్చర్యంతో బిత్తరపోయాడు. ఏమిటి, ఇంతటి మహాసైన్యం శాతకర్ణికుందా? అన్ని దిక్కుల నుండి చుట్టుముడుతున్న ఆ సైన్యం శాలివాహనుడిదేనా అంటూ మెల్లగా దిగజారిపోతున్న ధైర్యంతో గొనుక్కున్నాడు. శాతకర్ణి తన కోసం వస్తున్న అశేష ప్రజల్ని చూసి, తనపై వారికున్న అభిమానం చూసి చకితులయ్యాడు. ఒక్కసారిగా 100 ఏనుగుల బలం వచ్చినట్లయింది. శత్రువులను నిలువునా నరుకుతూ అతి భీకరంగా రుద్రతాండవం చేయసాగాడు. రణరంగం చావు కేకలతో ప్రతిధ్వనించింది. రక్తం నదులై ప్రవహించింది. విక్రమాదిత్యుడు శాతకర్ణి కత్తికి బలయ్యాడు. విజయం శాతకర్ణిని వరించింది. ఉజ్జయిని సింహాసనాన్ని శాతకర్ణి అధిష్ఠించాడు. ఆ రోజు నుండి శాలివాహన శకం ప్రారంభమైంది. ఈ గౌతమీపుత్రుడు బౌద్ధ భిక్షువులకు భూములు దానం చేశాడు. భూదానాలు ఎక్కువగా చేసినట్లు చాలా శాసనాలు తెలుపుతున్నాయి. విదేశీయులను, శకులను, యువనులను, ప్రహ్లాదులను జయించాడు ఈ యువక సింహులుడు. క్షమా స్వభావానికి మారుపేరు శాతకర్ణి. భారతంలో కర్ణునికి మురిపించాడు మన శాతకర్ణి. అన్నింటికన్నా మిన్నగా మాతృభక్తి కలవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. అపరాజిత విజయ పతాకం, పరాజయమెరుగని విజయ పతాకం కలవాడే శాతకర్ణి. మన జాతి, మన దేశం గర్వించదగ్గ వీరుడు ఆ శాతకర్ణి. కుమ్మరిచే విధవచే పెంచబడిన ఈ చిన్న బాలుడే ఆనాడు చరిత్రలో సంచలనం పుట్టించాడు.
తన శీలంతో ప్రేమతో ప్రజల అభిమానం దోచుకొని మహామనిషిగా కీర్తించబడ్డాడు. ఆ వీరబాలుడికివే జాబిల్లి జోహార్లు. ప్రతి తల్లి మరో గౌతమిగా కావాలి, మరో శాతకర్ణిగా మళ్ళీ పుట్టాలి. మన తరం మతభేదాలు మరచి సమర స్వభావంతో అంతా ఒకే మతం ఒకే రక్తం అంటూ వీరగీతికలు ఆలపించాలి. ఆ రోజు రావాలి. మహామనిషిగా మీరు కావాలి. రండి పయనిద్దాం ఆ బాటలోకి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.